హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ ప్రకారం ఇరాన్ యొక్క భవిష్యత్తు ఏమిటి? బైబిల్ ప్రకారం ఇరాన్ యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించినట్లయితే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 34వ వచనం నుంచి 39వ వచనాల్లో ఏలాము అంటే నేటి ఇరాన్ ప్రాంతం గురించి దేవుడు పలికిన ప్రవచనం ఉంది. ఇరాన్ భవిష్యత్తు గురించి ఇర్మియా ద్వారా దేవుడు ప్రధానంగా 3 విషయాలను వెల్లడించాడు. ఏలాము యొక్క వింటిని, వారి బలములకు ఆధారమైన దానిని నేను విరిచివేసేదను అని ఇర్మియా ప్రవచించాడు. ఆధునిక వ్యాఖ్యానాల ప్రకారము ఇది ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యం లేదా అణ్వాయుధ శక్తి నిర్వీర్యం కావడానికి సూచిస్తుందని కొందరు భావిస్తారు. ప్రజలు చెల్లాచెదురు ఆకాశపు 4 దిక్కుల నుండి గాలిని రప్పించి ఏలాము ప్రజలను అన్ని దేశాలకు చెల్లాచెదురు చేస్తానని దేవుడు చెప్పాడు. దీనివల్ల ఏలాము నుండి వెళ్ళగొట్టబడిన వారు లేని దేశమే ఉండదు. చరిత్రలో పర్షియా సామ్రాజ్యం పతనం సమయంలో ఇది ఒకసారి జరిగినా ఆధునిక కాలంలో ఇరాన్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లడం దీనికి కొనసాగింపుగా కొందరు చూస్తున్నారు. అంతిమ పునరుద్ధరణ ఇర్మియా ప్రవచనం కేవలం నాశనంతో ముగియదు. అంత్యదినములలో నేను ఏలామును చెరలో నుండి రప్పించేదను అని ఇర్మియా 49వ అధ్యాయం 39వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఇరాన్లో రాబోయే గొప్ప ఆధ్యాత్మిక మార్పునకు లేదా పునరుద్ధరణకు సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితులతో సంబంధం ఇటీవల 2025-26 మధ్యలో ఇరాన్ నాయకత్వంపై జరిగినటువంటి దాడులు మరియు రాజకీయ అస్థిరతను చూసి ఇర్మియా చెప్పిన రాజులను, అధికారులను నాశనం చేస్తాననే ప్రవచనం నెరవేరుతుందని అనేక మంది బైబిల్ పండితులు మరియు మెస్సియనక్ ఇరానియన్లు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.